పొందాలో నేర్చుకుంటాము. రెండో రకాన్ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకుంటాం. సో ఎలా ఉండకూడదు అని సమాజానికి నేర్పించేటువంటి వ్యక్తుల్లో ప్రథమ పంక్తిలో ఉంటారు ఈ మన వల్లభనేని వంశీ అని ఎవరి గురించి అయితే వారిని మనం మాట్లాడుకుంటున్నాము వాళ్ళు. ఇప్పుడు గురుమూర్తి గారు రకంగా విమర్శిస్తున్నారు, బాధపడుతున్నారు. కానీ నా విశ్లేషణ ప్రకారం అంటే నా అభిప్రాయం ప్రకారంగా తెలుగుదేశం మొత్తం కూడా ఈ వల్లభనేని వంశీకి, తర్వాత అట్లాగే కొడాలి నానికి, రోజాకి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నా విశ్లేషణలో నేను అనేక సార్లు చెప్పింది ఏంటంటే, మొదటి నుంచి చెప్తున్నది, ఎవరైతే పథకాలు తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఓన్ చేసుకున్నారో ఆ 40% ఆయన వెనకాల నిలబడ్డారు. కానీ 10% న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, కాస్త బుద్ధిజీవులు, కొంచెం సెన్సిటివ్ గా ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వంశీ, తర్వాత కొడాలి నాని, రోజా లాంటి వాళ్ళు చేసినటువంటి జుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాతనే ఆ పక్క నుంచి ఈ పక్కకు రావడం అనేది జరిగింది. కాబట్టి అఖండమైనటువంటి 124 సీట్లతోటి ఈ కూటమి విజయం సాధించింది. మనం గతంలో చూసాం విజయచంద్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్రవర్తి లాగా, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సామంత రాజుల్లాగా, వాళ్ళ నియోజకవర్గం ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క రాజ్యం లాగా, అక్కడ ఎవరైతే స్థానికంగా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళ సైన్యం లాగా వీళ్ళు రెచ్చిపోయినటువంటి పద్ధతి మనం గతంలో చూసామండి. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల రాజకీయాలు ఎంత హుందాగా ఉండేయంటే, ఏదన్నా విషయం ఉంటే విషయం వరకు విమర్శించుకునే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా కలిసి మాట్లాడుకునేటువంటి సాంప్రదాయం ఉండేది. కానీ రాజకీయ వ్యవస్థ పొల్యూట్ అవటం మొదలైంది మాత్రం చెప్పాలి అంటే, కొంచెం మనకు వెనక్కి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ వ్యక్తిత్వ హననాలు లేకపోతే దూషణ భూషణలు అనేటువంటివి హద్దు దాటి, అంటే అంత ముందు అసలు లేవా అంటే లేవని కాదు, కానీ ఒక లిమిట్ లో ఉండేది. అది పూర్తి స్థాయిలో అవతల వాళ్ళని వ్యక్తిత్వ హననాలకు దారితీసేటువంటి పరిస్థితి మాత్రం రాజశేఖర రెడ్డి గారి జమానాలోనే మొదలైందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదండి. ఆయన వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెగసీని అలాగే ఫాలో అవుతూ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇంకా గురుమూర్తి గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఎలాంటి భ్రమంలోకి తీసుకెళ్లారంటే, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, తెలుగుదేశం పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారే 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని వెళ్తారు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణిలో వీళ్ళు రెచ్చిపోయి ప్రవర్తించినటువంటి పద్ధతి దానంతటికి కారణం ఇది. కాకపోతే ఈ పతనానికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పతనానికి ప్రారంభం, ఆది బీజం పడ్డది మాత్రం ఈ వల్లభనేని వంశీ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పతనానికి అక్కడే నాంది పడ్డది అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఎందుకంటే రెచ్చిపోయి మాట్లాడే వాళ్ళందరికీ పదవులు దక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసును ఎవరైతే రంజింపజేస్తారో వాళ్ళకే పదవులు దక్కుతున్నటువంటి సందర్భంలో ఏంటంటే అది మాత్రమే క్వాలిఫికేషన్ అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 15 నుంచి 20 మందిని, చాలా మంది అంటున్నారు ఏమని, రాజకీయ కక్ష సాధింపు దాడులు జరుగుతున్నాయి. ఎంతమంది మీద జరుగుతున్నాయండి? 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమంది మీద దాడులు జరుగుతున్నాయి, ఎంతమంది మీద కేసులు పెట్టారు? పద్ధతిగా ఉన్న వాళ్ళు, పద్ధతిగా ప్రవర్తించిన వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు. కానీ హద్దు దాటి ఇళ్లలో ఆడవాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి సభ్య సమాజం తరదించుకునేలాగా మాట్లాడినటువంటి ఇలాంటి వాళ్ళని మనుషులు అంటానికి కూడా సిగ్గేస్తున్నాయి. ఎందుకంటే రాజకీయం లాగా చేయాలి కానీ అరాచక శక్తులన్నీ కూడా, నేను చాలాసార్లు చెప్పాను, కొన్ని పార్టీల్లో, కొంత పద్ధతి గల పార్టీల్లో కొంతమందికి ఎంట్రీ ఉండదండి. ఆ ఎంట్రీ లేనటువంటి శక్తులన్నిటికీ కూడా ఆవాసం ఇచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ అవటం వలన ఏంటంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అంటే నేను అందరినీ అంటలేదు, వాళ్ళలో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, పద్ధతి గల వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా పద్ధతి లేనటువంటి వాళ్ళకి నోరు ఎక్కువ ఉంది ఆ పార్టీలో, పద్ధతి గల వాళ్ళందరికీ నోరు లేకుండా ఉండటం వల్లనే వాళ్ళకి దుస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన ఇప్పుడు కేసెస్ లో ఏకంగా కేసు పెట్టిన వాళ్ళనే బెదిరించడము, వాళ్ళని అసలు కిడ్నాప్ చేయడం, కేసు విత్డ్రా చేసుకునేలా ఇవి కనపడుతున్నాయి. ఇంకొక పక్కన ఒక్కొక్క అంశము, మట్టి దోపిడీ కానీ, మైనింగ్ లో కానీ, గ్రావెల్ కానీ, దోపిడీ, చెరువులు, ఇవన్నీ చేసేసుకున్న వ్యవహారం అన్ని బయటకు వస్తున్నాయి. ఎక్కడన్నా ఉందా అసలు? పోలీసుల మీద ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా చూడాలి? అందరినీ తిట్టడం, మీ అంతా చూస్తాను, బయటకు వస్తాను, ఎవరు చేశారు ఇవన్నీ మాకు తెలుసు, మట్టి కొట్టుకుపోతారు, అసలు మట్టి కదా దోచేశారని కూడా. ఇప్పుడు విజయచంద్ర గారు ఇక్కడ కొంచెం సైకాలజీ కనుక మనం ఆలోచిస్తే ఏంటంటే, ఎక్కువ సౌండ్ చేస్తున్నారు అంటే లోపల ఎక్కువ భయపడుతున్నారు అని అర్థం.
ఓకే. సింపుల్ గా చెప్పాలంటే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాట అందుకున్నారు రీసెంట్ టైమ్స్ లో. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, మీ అంతా చూస్తాం అని చెప్పేసి ఆయన పాట పాడగానే పల్లవి ఆయన అందుకోగానే చరణాలన్నీ కూడా విడుదల రజనీ గారు లాంటి వాళ్ళు, లేకపోతే రోజా గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు.